యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు గతించిన దినమంతా నేను ఎంతగానో ఎండవేడి నుంచి తప్పించి మరొక నూతనమైన దినంలో నిన్ను, నీ బిడ్డల్ని, నీ కుటుంబ సభ్యులందరినీ కాపాడిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 26వ వచనం. చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షం కురిపించదును, దీవెనకరముగా వర్షములు కురియును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో ఆదరణకరమైన మాటలు ఏంటంటే నీ చుట్టూ ఉన్న ఆ స్థలమైన అది ఏదైనా సరే అది నీకు దీవెనకరంగా చేస్తానని మాటిస్తున్నాడు. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, అదే గృహ పనులైనా, అది ఏదైనా సరే నీ చుట్టుపక్కల ఉన్న ప్రతిదీ కూడా దీవెనకరంగా మారుస్తానని అంటున్నాడండి, ఆశీర్వాదకరంగా మారుస్తానని అంటున్నాడండి. అంతేకాదండి, దాని వర్షం కురాలన్నా, దీవెనలు కురిపించాలన్నా ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక. అది ఋతువుల ప్రకారము అది ఎప్పుడు కురవాలో అప్పుడే కురిపిస్తాను, దీవెనకరంగా వర్షాలు ఉంటాయి అని మాటిస్తున్నాడు అన్నమాట. ఈ దీవెన ఆశీర్వాదాలు మీరు, నేను, మనందరం పొందుకుందామండి. అలా పొందుకోవాలని అనుకుంటే మనము ప్రార్థనలోనే గడపాలి, ప్రార్థనలోనే ఉండాలండి. మొదటి జామున లేచి ప్రార్థన చేసుకోవాలి. మన కోసం, మన బిడ్డల కొరకు, మన కుటుంబాల కొరకు ప్రార్థన చేసుకోవాలి. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని దగ్గర నుంచి కృప అనేది మనం ఇప్పుడు కూడా పొందుకుంటూనే ఉండాలండి. ఇలాంటి దీవెన ఆశీర్వాదాలు మనం అందరం పొందుకోవాలని, దేవుని దగ్గర నుంచి మనము పొందుకోవాలని కోరుకుందామండి. దీవెనకరమైన వర్షం కురిపిస్తానని మాటిస్తున్నాడండి. అకాల వర్షాల వల్ల ఎంతోమంది జన నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది కదండి. అలా కాకుండా దీవెనకరంగా ఉంటుందంటండి దేవుడు కురిపించే వర్షాన్ని. దాన్ని పొందుకోవటానికి, ఆశీర్వాదాలు పొందుకోవటానికి మనము ఎదురు చూస్తూ ఉందామండి. ఈ దినమంతా ఈ వాగ్దానం మీ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళకి షేర్ చేయండి. అలా చేయడం వల్ల చదివిన వారు దీవించబడతారు, మీరు దీవించబడతారండి. ఈ దినమంతా ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినమంతా నీకు ఎంతో ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా ఉంటుంది. ఈ దినమంతా ఈ వాగ్దానం